మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఏ విషయములో మనం సీరియస్గా ఉండాలి? ఈ లోక సంబంధమైన వాటి విషయాల్లో మీరు ఎంత సీరియస్గా ఉన్నారో అది నాకు అనవసరం. కానీ దేవునితో మీ సంబంధము, మీ యొక్క రిలేషన్షిప్ ఎంత తీవ్రత కలిగి ఉన్నదో, దేవుని కోసము దేనినైనా కాదే అని అంత సీరియస్ రిలేషన్షిప్తో ఉన్నారా దేవునితో? సీరియస్నెస్కి ఒక కమిట్మెంట్ ఉంటుంది. దేవుడు చాలా సీరియస్గా ఉన్నాడు మన విషయంలో. ఎంత తీవ్రత కలిగి ఉన్నాడంటే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. పాపములో మీరు మునిగి తేలిపోయి ఉన్నారు కాబట్టి, మార్గము లేకుండా మీరు బ్రతుకుతున్నారు కాబట్టి, ఒక గమ్యము లేకుండా బ్రతుకుతున్నారు కాబట్టి, ఆయన ప్రేమ ఎంత తీవ్రత కలిగి ఉన్నదో మన ఎడల ఆయన కుమారుడిని పంపించాడు మన కోసం. అంత తీవ్రతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే తీవ్రతమైన ప్రేమతో తిరిగి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎంతమంది ఆ తీవ్రత కలిగి అసలు రక్షణ అనేది మీకు అర్థమయ్యిందా? ఎంత దేవుడు అనుభవించవలసి వచ్చింది? ఎవరి వల్ల అనుభవించవలసి వచ్చింది? మన పాపం వల్లనే కదండి. మనము విడవబడకుండా ఉండాలని ఎంత సీరియస్గా మన లైఫ్ని ఆ యేసయ్య తీసుకొని ఈ లోకానికి వచ్చాడు మనల్ని రక్షించటానికి. ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే మన ప్రాణముని తన ప్రాణముతో కొన్నాడంట. వెల చెల్లించి, రక్తము చిందించి వెల చెల్లించి కొన్నాడు. అంత సీరియస్గా ఉన్నాడు మన పట్ల దేవుడు. అంత తీవ్రత కలిగి దేవుడు మన ఎడల ఉన్నాడు. కానీ ఆయన ఎడల అదే తీవ్రత కలిగి మనము ఉన్నామా? అదే ఆత్మీయత మనలో ఉన్నదా? ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాట సీరియస్గా తీసుకుంటున్నాడా లేదా చెప్పండి? ఆయన ప్రతి మాటని మనము సీరియస్గా తీసుకోవాలా, తీసుకోకూడదా? ప్రతి మాట, బైబిల్లో ఉన్న ప్రతి మాటని మనం సీరియస్గా తీసుకోవాలా, తీసుకోకూడదా? తీసుకోవాలి. తీసుకుంటున్నామా? మనము సీరియస్గా లేకపోతే పైనున్నవాడు సీరియస్ అవ్వాల్సిందే. ఆయన సీరియస్ అయ్యాడు అనుకోండి, ఆయన తీవ్రత మన మీద వచ్చిందనుకోండి, ఆయన ఉగ్రత మన పైన పడ్డదనుకోండి, మన పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. అంచెదినముల్లోని ఏర్పరచబడు వారు సహితము మోసగింపబడతారు అని యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకి చెప్పాడు. ద సీరియస్నెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అర్థమయ్యేలాగా వివరించి మరీ చెప్పారు. మోసగాళ్ళు నా పేరులో వస్తారు, మిమ్మల్ని మోసగిస్తారు, ఏర్పరచబడ్డవారు సహితము మోసగింపబడతారని సీరియస్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు యేసుక్రీస్తు ప్రభు మనందరినీ. మన బ్రతుకు వేషధారులుగానే మిగిలిపోతుంది. పైన మాత్రమే భక్తి, లోపల మాత్రము భక్తి ఏమాత్రము, భయము ఏమాత్రము లేకుండా బ్రతుకుతున్నాం. జరగరానిది జరిగితేనా మనం దేవుని దగ్గరకు వచ్చి మన తీవ్రతను చూపిస్తున్నామా, కనపరుస్తున్నామా దేవునికి? ఏదైనా జరగాల, జరిగే వరకు మనం ఆగాల దేవుని దగ్గరికి వెళ్ళటానికి. జరగక ముందే ఎందుకు మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము? జరిగే వరకే ఎందుకు మనం ఆగాలి? ఒక క్రమము దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆరాధనకి ఒక క్రమము, ప్రార్థనకి ఒక క్రమము, అన్నిటికీ ఒక క్రమము బైబిల్లో ఉన్నది. ఏమండి, ఆషామాష కాదండి. యేసుక్రీస్తు ప్రభు పడిన శ్రమ సిలువ మీద ఎవరి కోసమో పడ్డాడండి. ఎంత తీవ్రతతో మనల్ని ప్రేమిస్తే ఒక వ్యక్తి అంత శ్రమని పొందుకోవటానికి ఇష్టపడతాడండి. 4 విషయాలు దేవుడు సీరియస్గా ఉండమంటున్నాడు. మన యొక్క రిలేషన్షిప్ ఆయనతో సీరియస్గా తీసుకోమంటున్నాడు. రెండోది, తన వాక్యముని సీరియస్గా తీసుకోమంటున్నాడు. ఎందుకంటే దేవుడు తన వాక్యమును బట్టే మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు. ఒక్క మారు ఆలోచించండి. దేవుడు నిన్ను తృణీకరిస్తే ఎక్కడికి వెళ్తాం మనం? ఆయన ఒక్కసారి ద్వారము మూసిన తర్వాత ఏ మానవుడైనా, ఏ మనుష్యుడైనా, దూతనైనా తెరవగలుగుతుందా ఆ ద్వారము? అంత తీవ్రతగా ఉండబోతుంది ఆయన తీర్పు. ఎంత గోజాడినా, ఒకవేళ దూతలే ప్రాధేయపడినా నీ పక్షమున ఆయన వినే
పరిస్థితిలో ఉన్నాడు. ఒక్కసారి మీరు మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి, ఎంత తీవ్రతతో మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడంటే, పరలోకాన్ని దేవుడు సృష్టించాడు, నరకాన్ని కూడా దేవుడు పెట్టాడండి. అంత సీరియస్గా ఉన్నాడు దేవుడు. మీరే నిర్ణయించుకోండి, మీరు ఎంత సీరియస్గా ఉన్నారో పరలోకానికి వెళ్ళటానికి. ఎంత తీవ్రత కలిగి మీరు పరలోకానికి ప్రవేశించాలని ఆశ కలిగి ఉన్నారో ఆ తీవ్రత మీలో ఉన్నదా? మీరే ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి, పరిశీలించుకోండి.